అలా ఒక అందమైన సాయంత్రం స్వర్గలోకంలో వెలుగుల మధ్య దేవకన్య దేవిక తన చెలికత్తెతో ముచ్చటిస్తోంది. ఆ చుట్టూ పూల పరిమళాలు, ఆకాశపు మధురగానాలు, దివ్యమైన నిశ్శబ్దం విరజిమ్ముతున్నాయి. దేవికా, నీకు తెలుసా, అమ్మ ఎప్పుడూ భూలోకం గురించి చెబుతుంది. అక్కడ రంగులు భిన్నంగా ఉంటాయని, సూర్యుడు అస్తమించే వేళ ఆకాశం బంగారమో, వెండి రంగులు లేకుండానే మెరిసిపోతుందని అంటారు. భూలోకమా? అది నిజంగానే అంత అద్భుతమా? కాని మనమక్కడికి వెళ్ళకూడదని ఎప్పుడూ విన్నాను కదా. అవును, అదే అంటారు. కాని నేలపై నడవడం, గాలి మన గుండెల్ని తాకడం, నిజమైన నదుల సవ్వడిని వినడం ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాను. బహుశా మనం సరిగా ప్రయత్నించలేదేమో చెల్లి. నేను వెళ్ళి చూడాలి. ఆ ఆలోచన ఆమెను వదల్లేదు. ఒకరోజు దేవిక రహస్యంగా స్వర్గద్వారాలను దాటి భూలోకానికి అడుగుపెట్టింది. అబ్బా, ఇక్కడ ఎంత అందంగా ఉందో! ఇంకా ముందుకు వెళ్ళి చూస్తాను అని దేవిక ముందుకు నడవసాగింది. పచ్చని అడవులు, నదుల స్వరాలు, సూర్యుని వెచ్చదనం, పూలవాసనలు ఇవన్నీ ఆమె హృదయాన్ని కొత్త అనుభూతులతో నింపాయి. ప్రతి గాలి తాకిడి ఆమెతో మాట్లాడుతున్నట్లనిపించింది. ఎంత అద్భుతంగా ఉందో ఈ భూలోకం! ఇక్కడ ఎన్ని అందమైన దృశ్యాలున్నాయి. కాని ఎందుకు మా లోకం వాళ్ళిక్కడికి వెళ్ళొద్దంటారు? ఏమోలే, నేనీ అనుభూతిని జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఆమె తిరిగి స్వర్గలోకానికి చేరింది. దేవికా, నువ్వు నిజంగానే వెళ్ళావా? అక్కడ భూలోకం ఎలా ఉంది? అది నిజంగా అద్భుతం చెల్లి. కాని ఈసారి కేవలం ఒక దేవకన్యగా కాదు, కథలతో నిండిన హృదయంతో, రెండు లోకాల అందాన్ని ఆస్వాదించిన ఆత్మతో.